హీరోయిన్ తమన్నా రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ అఖండాలో హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ కంటే ముందు తమన్నానే అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో ప్రజ్ఞా జైస్వాల్ ని తీసుకున్నారు. వెంకటేష్ తేజ కాంబినేషన్ లో ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు నుండి కూడా తమన్నా తప్పుకుందని సమాచారం. విజయ్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాల్సి ఉంది. తుపాకీ 2 గా ఈ చిత్రం రూపొందనుందని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు హోల్లో పడింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని సంప్రదించగా ఆమె నో చెప్పిందట. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా వచ్చింది. ఇందులో ఓ హీరోయిన్ గా తమన్నాని అనుకున్నారు. కానీ ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చిత్రం వచ్చింది. ఇందులో హీరోయిన్ గా మొదట తమన్నాని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో నిధి అగర్వాల్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కింది. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా రూపొందిన రాజుగారి గది 3 చిత్రంలో హీరోయిన్ గా మొదట తమన్నాని అనుకున్నారు. షూటింగ్ మొదలయ్యాక ఆమె తప్పుకుంది. దాంతో ఆవికా గోర్ను ఎంపిక చేసుకున్నారు. ఆషికీ 2 రీమేక్ గా తెరకెక్కిన నీ జతగా నేనుండాలి చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పడంతో నజియా హుస్సేన్ ను ఎంపిక చేసుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన శివం చిత్రంలో హీరోయిన్ గా తమన్నాని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో రాశి ఖన్నాను ఎంపిక చేసుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పీడ్ నోడ్ చిత్రంలో ముందుగా తమన్నానే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో సోనారికాని ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ చిత్రంలో తమన్నా ఓ ఐటమ్ సాంగ్ చేయడం జరిగింది. మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన స్పైడర్ చిత్రంలో హీరోయిన్ గా మొదట తమన్నాని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో పరిణితి చోప్రాని ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను కూడా తప్పించి రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.